1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ దుర్గశ్రీ గారు. నమస్తే మ్యామ్. నమస్కారం అండి. మేడం, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడుకుంటే, అంటే పరీక్షల్లో మంచి మార్క్స్ స్కోర్ చేయాలి అని అంటే మీరు చెప్పేటటువంటి టిప్స్ ఏమైనా ఉన్నాయా? అంటే నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. చాలా మంది పిల్లలు ఏంటంటే హ్యాండ్ రైటింగ్ బాగుంటే మార్క్స్ బాగా వస్తాయి అనుకుంటారు. కొంతమంది ఏంటంటే ఫాస్ట్గా రాసేయాలనుకుంటారు. ఆ ఫాస్ట్గా రాసే క్రమంలో టైం చూసుకోరు. కొంతమంది మెల్లగా రాసే వాళ్ళు ఉంటారు, అదొక సమస్య. లాస్ట్ 10 minutes ఉంటాయి చూసారు, ఆ 10 minutes కూడా కొంతమంది ఏంటంటే అయిపోయింది కదా అని చెప్పి ఇచ్చేసి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. కొంతమంది కూర్చుంటారు, అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అంటే ఒక్కసారి పాయింట్స్ అన్ని తీసుకొని ఎగ్జామ్ టైంలో ఎలా మెయింటైన్ చేయాలి, ఇవన్నీ కూడా ఎలా తీసుకొని ఫాలో అవ్వాలి, మంచి మార్క్స్ స్కోర్ చేయాలి అని అంటే మీరు చెప్పేటటువంటి టిప్స్ అండ్ సజెషన్స్ ఏమైనా ఉన్నాయి? మీరు ఎగ్జామ్ అనగానే 2 పదాలు ఓకే బుర్రలోకి వచ్చేది, క్వశ్చన్ ఆన్సర్. అంతే కదా. మనం వీఆర్ టాకింగ్ అబౌట్ ఆన్సరింగ్. ఎలా రాయాలి, నేను ఎలా స్ట్రక్చర్ చేసుకోవాలి, ఇవన్నీ మనం ఆలోచిస్తాం. బట్ మొట్టమొదటిగా మనం ఆన్సర్ చేయవలసింది, మనం ఆలోచించవలసింది క్వశ్చన్ గురించి, రైట్? అంటే కొన్నిసార్లు ఏంటంటే మన బుర్ర ఎట్లా పనిచేస్తుంది అంటే ఫస్ట్ వర్డ్ లాస్ట్ వర్డ్ చూసేసి నాకు అంతా తెలుసు అన్నట్టు చదవగలము. ఎస్ కదా, మీరు చూసుంటారు ఆ ఎక్స్పెరిమెంట్లని. తప్పు స్పెల్లింగ్ ఉన్నా సరే మనం కరెక్ట్గా రీడ్ చేస్తాం. కొన్నిసార్లు మన బుర్ర ఒరిజినల్ క్వశ్చన్ చదవనీయదు. సో ఫస్ట్ హౌ టు రీడ్ అ క్వశ్చన్ నేర్చుకోవాలి మనం. ఆ క్వశ్చన్ నన్ను ఏం అడుగుతుంది అనేది ఫస్ట్ మనకి అవగాహన రావాలి. ఇప్పుడు I'll give you an example. Define something. Okay? అదొక క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ ఇచ్చే దాంట్లో సజెస్ట్ సంథింగ్ అని అన్నారు. డిఫైన్కి సజెషన్కి చాలా డిఫరెన్స్ ఉంది కదా. అది స్ట్రైట్ ఫార్వర్డ్. మనకి ఇది డెఫినేషన్ అడుగుతున్నారు, ఇక్కడ సజెషన్స్ ఏంటో అడుగుతున్నారు. ఈ సజెషన్స్ టెక్స్ట్ బుక్లో ఉన్నది టక్ 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 అని నేను రాసేగాను, రైట్? బట్ నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాను. వాట్ ఈస్ దిస్, వాట్ హ్యాపెన్స్ హియర్ అని నేను అన్నాను అనుకో. వాట్ ఈస్ దిస్ అనేది ఏమైంది, స్ట్రైట్ ఫార్వర్డ్. అక్కడ ఉన్నది వాట్ ఈస్ దిస్ అని అడుగుతుంది. బట్ ఇక్కడ వాట్ హ్యాపెన్స్ అంటే ఏంటి, అక్కడ ఏమీ లేదు. నేను నెక్స్ట్ స్టెప్ ఆలోచించాలి కదా. నేను ఒట్టి వాటే పట్టుకున్నాను అనుకో, ఐఎమ్ లాస్ట్. సో రీడింగ్ ద క్వశ్చన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ క్వశ్చన్ నిన్ను ఏం అడుగుతుంది అనేది ఫస్ట్ నువ్వు అర్థం చేసుకో. నువ్వు క్వశ్చన్ చదివిన తర్వాత దాని వెయిటేజ్ ఏంటి. ఓకే, ఇప్పుడు డ్రా అ పిక్చర్, లేబుల్ ద పిక్చర్ అండ్ గివ్ ద డెఫినేషన్ ఆఫ్ ఇట్ అని ఉంది. డ్రా ద పిక్చర్, లేబుల్ ద పిక్చర్ అండ్ గివ్ ద డెఫినేషన్ అంటే ఏంటి, 3 steps ఉన్నాయి దానికి, రైట్? నువ్వు డ్రా ద పిక్చర్ రాసేసావు, డ్రా చేసావు, లేబుల్ చేస్తావు, రైట్ అని చెప్పారు. ఇది 3 మార్కులు. సపోజ్ 3 మార్కులే ఉందనుకోండి. నేను రైట్ అన్నారు కదా, ఇంత రాసేస్తే ఐ వేస్టెడ్ మై టైం కదా. అదే డ్రా అండ్ లేబుల్ అన్నదానికి నేను తొందర చేస్తాను, బట్ రైటింగ్లో ఏం చేస్తాను, టైం ఇంత తీసేసుకున్నా. అది ఎంత, 3 మార్కులే. అంటే నేను డ్రాయింగ్కి వచ్చేస్తుంది నాకు మార్క్, లేబులింగ్కి మార్క్ వచ్చేస్తుంది, బట్ రైటింగ్కి టైం వేస్ట్ చేసేసాను. ఒక్క మార్క్కి సపోజ్ 2 minutes ఇవ్వాల్సి ఉండింది అనుకో, అది 4 నిమిషాలు నేను తీసుకుని ఉంటుంటాను. అంటే టైం వేస్ట్ చేసినట్టు కదా. అందుకుని ఫస్ట్ క్వశ్చన్ చదివిన తర్వాత దాని వెయిటేజ్ ఏంటి, దాని వెయిటేజ్ అనేది అర్థం చేసుకున్న తర్వాత ఇప్పుడు అదే 3 మార్కుల క్వశ్చన్కి నేను ఎంత టైం ఇవ్వాలి. అదే క్వశ్చన్ 10 మార్కులు ఉందనుకోండి, దానికి ఎంత టైం ఇవ్వాలి నేను అనేది, అది టైం మేనేజ్మెంట్లోకి వస్తుంది. ఓకే, ఆ టైం మేనేజ్మెంట్ అయిపోయిన తర్వాత మీరు క్వశ్చన్ ఆన్సర్ రాయటం మొదలెట్టారు. కొన్ని స్ట్రక్చర్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు స్టెప్ వైజ్ ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు డిస్క్రైబ్ అన్న తర్వాత నువ్వు అడ్జెక్టివ్స్ యూజ్ చేసుకుంటూ రాయాలి, రైట్? అది కంపారిజన్ అన్నారు అనుకోండి, టేబుల్ ఫార్మాట్ ఇస్తే బెస్ట్ ఆన్సర్ అది. లేకపోతే నవీన ఇట్లా, దుర్గా ఇట్లా, నవీన ఇట్లా, దుర్గా ఇట్లా అని స్టేట్మెంట్ రాసుకుంటూ పోవాల్సి వస్తుంది. దాని బదులు నవీన సెడ్ దిస్,
దుర్గా సెట్ దిస్, టేబుల్ మీద వేసేసారు అనుకోండి కంపారిటివ్ స్టడీలో, కంపేర్ చేసుకుంటూ వెళ్ళాను కాబట్టి నాకు హాఫ్ పేజీలో మొత్తం కంటెంట్ వచ్చేస్తుంది. సో కంపారిజన్ కి ఒక స్ట్రక్చర్ ఆఫ్ రైటింగ్ ది ఆన్సర్, ఎనాలిసిస్ లో ఒక స్టైల్ ఆఫ్ రైటింగ్ ది ఆన్సర్. సో ఎవ్రీ వర్డ్ విచ్ ఈస్ ఇన్ ద క్వశ్చన్ హ్యాస్ అ ఫార్మాట్ టు అండర్స్టాండ్. సో అంటే ఏంటి, ఒక పాయింట్ దగ్గర నుంచి మొదలెడుతున్నాను నేను, దానికి నేను ఎవిడెన్స్ ఇస్తున్నాను, దానికి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో కంపారిజన్ అంటే ఏంటి, ఫస్ట్ పాయింట్ ఏంటి, నేను కంపేరింగ్ హూమ్ విత్ హూమ్ అనేది నాకు తెలియాలి. ఎవిడెన్సెస్ ఏంటి, ఇవాళ నేను ఐఎమ్ కంపేరింగ్ దిస్ విత్ దిస్ ఆన్ ద బేసిస్ ఆఫ్ దిస్ 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 దిస్, దాని తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. రైట్, అంటే ఇప్పుడు నేను సే రూట్ అండ్ లీఫ్. ఓకే, సో ఫస్ట్ థింగ్ పాయింట్ ఆఫ్ కంపారిజన్ ఏంటి, ఫస్ట్ కంపారిజన్ ఏం కంపారిజన్ చేస్తున్నాను, పాయింట్స్ రూట్ అండ్ లీఫ్. రైట్, సో ఏమేమి కంపేర్ చేస్తున్నాను అంటే ఎవిడెన్సెస్ ఏమేమి ఇస్తున్నాను, రూట్ కి రూట్ హెయిర్స్ ఉన్నాయా, లీఫ్ కి రూట్ హెయిర్ ఉందా, లేదు కదా. సో ఆ ఎవిడెన్సెస్ ఇస్తున్నాను. దెన్ ఐఎమ్ గివింగ్ ది ఎక్స్ప్లెనేషన్. ఎక్స్ప్లెనేషన్ ఏంటి, రూట్ హెయిర్ అబ్జార్బ్ చేసుకుంటది, ఇట్లా వాటర్ లోపలికి వెళ్తుంది, యు నౌ అండర్స్టాండ్. సో దట్ ఈస్ అ ఫార్మాట్ విత్ దట్. దాని తర్వాత ఇదంతా రాసేసాను, అమ్మయ్యా నేను రాసేసాను, కాకపోతే నాకు రివ్యూ చేసే టైం లేదు. ఇందాక మీరు అన్నారు కదా, రివ్యూ చేయటానికి టైం లేనప్పుడు క్వశ్చన్ ఏంటి, నేను ఆన్సర్ ఏంటి, నేను రాసేసాను అని నాకు తెలుసు, కానీ ఆ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ రాసాను. ఇట్స్ లైక్ వాట్ ఈస్ యువర్ నేమ్ అని అడిగితే నవీన వర్క్స్ ఇన్ సుమన్ టీవీ, ఆన్సర్ కరెక్టే బట్ ఆ క్వశ్చన్కి కాదు కదా, అలాంటి సిచ్యువేషన్ వస్తుంది. సో ఐ వాంట్ అవర్ స్టూడెంట్స్ టు ఫోకస్ మోర్ ఆన్ ఫస్ట్ అండర్స్టాండింగ్ వాట్ ద క్వశ్చన్ ఇస్, దాని తర్వాత దాని వెయిటేజ్ ఏంటి, దాని తర్వాత దాని టైం ప్లాన్ చేయండి, అండ్ గో విత్ అ వెరీ స్పెసిఫిక్ స్టెప్స్. ఫస్ట్ పాయింట్ ఏంటి, దాని ఎవిడెన్సెస్ ఏంటి, దాని ఎక్స్ప్లెనేషన్ ఏంటి, దెన్ రివ్యూ ఇట్ కంప్లీట్లీ. నాకు బాగా గుర్తుంది, నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ రాస్తున్నాను. ఓకే, మాకు బయాలజీ స్టూడెంట్, ఆబ్వియస్లీ డ్రాయింగ్స్ అన్నీ ఉన్నాయి, నాకు ఒక స్పెల్లింగ్ గుర్తురాదు. ఓకే, అక్కడ ప్లేస్ వదిలేసాను, ప్లేస్ వదిలేసి మొత్తం ఎగ్జామ్ అంతా రాసేసాను. నాకు తెలుసు నాకు అక్కడ ఒక వర్డ్ గుర్తు రాలేదు. ఐ వెంట్ బ్యాక్ టు రివ్యూ ఇట్. డోంట్ లాఫ్ ఇఫ్ ఐ సే దిస్, ఐ డిడ్ంట్ నో అట్ దాట్ మూమెంట్ spelling of THE. It can happen. Yes. Right? So what I request is, మీరు స్టెప్ వైస్, మనకి ఎప్పుడు క్వశ్చన్స్ గురించి ఎవరు చెప్పలేదు, మనకి ఎప్పుడు ఆన్సర్ అనే మనం ఉంటాం, కానీ క్వశ్చన్ ఏంటో మనకు అర్థమైపోతే, మనం చదువుకున్నాము అంటే, మనము ఎగ్జామ్ వరకు వెళ్ళాము అంటే మనము ఖాళీ బుర్రతో వెళ్ళలేదు కదా, ఏదో ఒకటి నింపుకుని అయితే వెళ్ళాం కదా. అది ఫిజిక్స్ కి కెమిస్ట్రీ, కెమిస్ట్రీకి ఫిజిక్స్ కాదు కదా, ఫిజిక్స్ అంటే ఫిజిక్స్ నింపుకుని వెళ్ళాం కదా. అక్కడికి వెళ్ళాము అంటే మనం ఏదో కంటెంట్ తో వెళ్ళాం కాబట్టి క్వశ్చన్ కూడా చదవటం ముందరే నేర్చుకుని ఉంటే మనం ఈజీగా యూజ్ చేయొచ్చు. సో నాట్ అన్ ఇష్యూ ప్రొవైడెడ్ యూ ఫాలో ఇట్ రైట్ ఫ్రమ్ ద స్టార్ట్. Thank you. Thank you.